అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఎకిరాలకులాంభోది విదుమానందరూపిణం అనంతార్యతనోజాతం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణమాచార్యమనంతపుత్రం సస్సాధుమిత్రం కరుణాధ్రనేత్రం గురుం గురూణాం పితరం పితॄణాం అనన్యశేషశరణం ప్రపద్యే. శ్రీ గురుభ్యో నమః. సభా సరస్వతికి నమస్కారం. యోగ సోపానములలో మనం ఈ రోజున రెండవ పాఠాన్ని అనుసంధానం చేసుకుందాం. ఇందులో నిన్న భగవద్గీతలో భగవంతుడు అనేక కక్షల్లో యోగాన్ని నిర్వచించాడు అని చెబుతూ నిన్న మన ప్రసంగంలో సమత్వమే యోగమని భగవంతుడు చేసినటువంటి ఒక నిర్వచనం. సమత్వం యోగ ఉచ్యతే అంటే సర్వజీవుల యందు సమత్వము అనగా పరమాత్మ దర్శనం. అందరి జీవుల్లో కూడా మనలో ఎలా అయితే భగవంతుడు అందరినీ నడిపిస్తున్నాడో మనలో ఉండేటువంటి యంత్రాంగాన్ని ఏ విధంగా అయితే నడిపిస్తున్నాడో అదేవిధంగా సర్వజీవుల్లో కూడా అదేవిధంగా నిర్వహింపబడేటువంటి కార్యక్రమం జరుగుతోంది. అంచేత నాలో ఏదైతే ఉందో నా చుట్టూ ఉన్నటువంటి వారిలో కూడా అదే చైతన్యం ఉంది అని అదొక దర్శనం. అలాగే ఆహార విహారాదుల్లో కూడా సమత్వం. నిన్న కొంత చెప్పుకున్నాం. ఇది మనం తినే తిండి అలాగే సంచరించే తిరుగుళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సక్రమంగా ఉండాలి. అంటే ఏంటి? ఏది అతి కాదు, అలాగూ మితం కాదు. అలాగే దేహేంద్రియ మానసాదుల యందు అంతర్యామిని చూచు సమత్వము ఉద్దేశింపబడినది. దేహంలో, ఇంద్రియాల్లో, మనస్సుల్లో నడిపిస్తున్నటువంటిది అంతర్యామే కదా. ఆ అంతర్యామిని చూడటంలో ఆ సమభావం కలగాలి. అంత మాత్రమే కాదు, ఈ సమత్వం గురించి చెప్తూ
శీతోష్ణాలు, సుఖదుఖాలు, ఇలాంటి వాటి యందు కూడా ఆ ద్వంద్వాలు అంటారు వీటిని. వీటి యందు కూడా సమత్వం చెప్పబడింది. ఇందులో జీవుని యొక్క ప్రజ్ఞ, దాన్ని అహంకారం అంటాం, అది పరబ్రహ్మం యొక్క నేను అనేటువంటి వెలుగు యందు ఐక్యం చేయాలి. అంటే సమన్వయించుకున్నట్టు కూడా ఈ సమత్వంలోకి వస్తుంది. ఇంకా భగవంతుడు మరొక నిర్వచనం కూడా చేశాడు. కర్మల యందు నేర్పరితనము యోగము, యోగ కర్మసు కౌశలం అని. లోకమున కర్మలు తమ ఫలితముచే జీవుని బంధిస్తూ ఉంటాయి. ఏ పని చేసినా కూడా అది బంధిస్తూ ఉంటుంది. కానీ కర్మబంధనము విడిపించగల కర్మాచరణం ఒకటి ఉన్నది. అందు కర్మలు మనచే చేయబడినే కానీ మనము వాడిని చెయ్యము. ఏ పని అయితే మనం చేస్తున్నాం, నా వల్ల జరుగుతోంది, నేను కనుక ఈ పని చేస్తున్నాను అనేటువంటి భావంతో చేస్తామో ఆ పనులన్నీ కూడా బంధిస్తాయి. అలా కాకుండా నా ద్వారా జరుగుతున్నది, నేను కాదు, నా అహంకర్త నేను కాదు, నా ద్వారా ఇవన్నీ కూడా నిర్వహింపబడుతున్నాయి అనేటువంటి భావన నీకు ఉన్నట్లయితే నువ్వు ఆ కర్మ యందు ఇరుక్కోవు, అంటే చిక్కుకోవు అని. అది భగవంతుడు కర్మణ్యేవాధికారస్తే అని అనే చోట ఈ కర్మఫలాలు నా యందు నువ్వు సమర్పణ చేసి నా ద్వారా ఈ కర్మలన్నీ జరుగుతున్నాయనేటువంటి ఎరుగుతో నువ్వు ఈ పనులన్నీ చేసుకో అని చెప్పాడు. అంచేత అది చెప్పటమే కాకుండా కృష్ణుడు తన అవతారంలో ఈ మొత్తం కర్మలన్నీ కూడా క్రీడారూపంగానే నిర్వర్తించాడు. ఇలా నిర్వర్తించడం వల్ల ఆయనకి ఎవరి యందు ద్వేషం లేదు, ఎవరి యందు మమకారం లేదు, ఆయన ఏది బంధించలే. కౌరవుల యందు ప్రేమ అనేది ప్రత్యేకించి కృష్ణుడికి లేదు. ఆయనకు ఉండేదల్లా కూడా ధర్మాచరణ, సమర్పణ బుద్ధి ఉండే చోట తాను బాగా వ్యక్తమయ్యాడు. మిగిలిన చోట సాక్షిగా ఉండిపోయాడు, చూస్తూ ఉండిపోయాడు. చూస్తూ ఉండటమే, ఎవరు ఎట్లా చేసుకుంటున్నారో అట్లా చేయని, జరిగేది జరుగుతుంది అని. మనం ఎట్లాగైతే సినిమాలో ఉండేటువంటి సంఘటనల్ని, సన్నివేశాలని మన సీట్లో కూర్చొని చూస్తూ ఎట్లా ఉంటామో అలాగే సృష్టిలో జరిగేటువంటివి అన్నీ కూడా అలా సాక్షిగా ఆయన చూస్తూ ఉండిపోయాడు. తన ప్రమేయం ఉండేటప్పుడు తను పాల్గొన్నాడు, తన ప్రమేయం అక్కర్లేనటువంటి వాళ్ళ యందు తాను ఏ రకంగా ఇన్వాల్వ్ అవ్వకుండా అట్లా ఉండిపోయాడు. అందుకోసం ఆయనకి సుఖదుఖాలు కానీ, ఇచ్ఛాద్వేషాలు కానీ, మానవమానాలు కానీ ఏం లేవు. కృష్ణుడి తాలూకా జీవితం ఒకసారి అలా పరిశీలన చేస్తే, లేకపోతే రాముడి తాలూకా జీవితం, శ్రీరాముని యొక్క జీవితం పరిశీలన చేస్తున్నట్లయితే వేరేగా యోగ సూత్రాలు అభ్యాసం చేయక్కర్లే. వారి తాలూకా జీవితంలోనే మొత్తం ఈ యోగ సోపానాలన్నీ కూడా ఉంటాయి. ఉదాహరణకు కృష్ణుడు రాయబారానికి వెళ్ళేటప్పుడు ఆయన్ని
బంధిద్దామని దుర్యోధనాదులు ప్రయత్నం చేశారు. అయితే భగవంతుడికి ఆయన బంధించడం ఎవరికి సాధ్యం కాదు కనుక, భగవంతుడికి వీళ్ళు చేస్తున్న పనులన్నీ తెలుస్తాయి కనుక వాళ్ళు ఏం చేయలేకపోయారు. అదే దుర్యోధనుడు మానధనుడు అంటాం కానీ నిజానికి ఆయన మానధనుడేం కాదు. యుద్ధం తప్పనిసరి అయినప్పుడు యుద్ధం రంగంలో తన సహాయం చేయమని కృష్ణుడిని అర్థిస్తాడు. ఎవరినైతే ఇంటికి వస్తే అవమానం చేశాడో వాడి దగ్గరికి ఏ మొహం పెట్టుకుని వెళ్ళాడు మొత్తం మీద సహాయం చేయమని. కానీ కృష్ణుడు మానవులకు అతీతుడు కనుక ఆ దశలో కూడా దుర్యోధనుడికి సహాయం చేయడానికి తను అంగీకరించాడు. ఇగో నేనున్నాను, ఇటువైపు నా సైన్యం ఉంది, నా సైన్యం కావలిస్తే నీకు సహాయం చేస్తారు, నేనైతే మాత్రం ఏ ఆయుధం ధరించకుండా ఏదో ఉన్నానని అనిపించుకుంటూ ఉంటాను, ఎవరు కావాలో కోరుకో అన్నాడు. పైకి ఏం చేయనట్టుగా ఉన్నా కూడా అంతా చేస్తున్నవాడు పరమాత్మ అని తెలిసినటువంటి అర్జునుడు కృష్ణుని కోరుకున్నాడు. పైకి జరిగేటువంటి పనులు మాత్రమే సత్యాలు, అంతకన్నా మించిన సత్యం ఏం లేదు అని భ్రమించినటువంటి ఒక సామాన్యుడు ఎలా అయితే ఆలోచన చేస్తాడో అట్లాగా దుర్యోధనుడు భ్రమించి, అంటే పైకి కనిపిస్తున్నటువంటి శక్తి మాత్రమే శక్తి, పైకి కనిపిస్తున్నటువంటి బలం ఏదైతే ఉందో అది మాత్రమే బలం అని భావించినటువంటి వాడు ఏమయ్యాడో మనకి మహాభారతం చెప్తుంది. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే కృష్ణుడి తాలూకు స్థితి అదేంటంటే మానము అవమానము, అలాగే సుఖదుఖాలు యందు తటస్థుడిగా ఉండిపోయాడు ఆయన. కౌరవులు చనిపోయేటప్పుడు ఆయన సంతోషం పడలేదు, ఈ యాదవులు చనిపోయేటప్పుడు ఆయన దుఃఖము పడలేదు. అలాగే శ్రీరామచంద్రమూర్తి యొక్క జీవితంలో కూడా రాముడి తాలూకా జీవితం చూస్తే మనకు అడుగడుగున ఈ మొత్తం భగవద్గీత, ఈ పెద్దలు ఇచ్చినటువంటి యోగము ఏదైతే ఉందో ఇదంతా వాళ్ళ జీవితానికి అన్వయింపబడుతూ ఉంటుంది. మనం చూడొచ్చు, ముందరి రోజున దశరథ మహారాజు ఏమో రేపు పట్టాభిషేకం అన్నాడు, సిద్ధం కమ్మని రాముడికి చెప్పాడు. రాత్రికి రాత్రే మొత్తం అంతా కూడా వ్యూహం అంతా మారిపోయింది కైకేయి తలకు వరాల వల్ల. తెల్లారేసరికి ఏమో ఆయనకి అడవి పొమ్మని ఒక రకమైనటువంటి ఆజ్ఞ లాంటి సన్నివేశం ఎదురైతే ఆయన దాన్ని చాలా స్థితప్రజ్ఞుడే దాన్ని అంగీకరించాడు. ఆయన ఎప్పుడు కూడా ఆందోళన పడినట్టు కానీ దాన్ని మరొకలా భావించడం కానీ చేయలే. అందుకోసమే వాల్మీకి మహర్షి, వ్యాసుడు ఈ క్లాసుల ప్రారంభంలో నేను రామాయణాన్ని మహాభారతాన్ని ప్రస్తావన చేయటంలో ఉండే ఉద్దేశం అదే. యోగం మనకు అర్థమయ్యే రీతిలో తెలియాలంటే అధ్యయనం అనేది చేయాలి. నేను ఏ పుస్తకం చదవను, నా మట్టుకు నాకే ఇవన్నీ తెలిసిపోతూ ఉంటాయి అని అహంభావులకు ఈ జన్మకు మాత్రం యోగం రాదు. ప్రతి తెలుసుకోవాలి ఋషులు ఎందుకు చేశారు,
ఏది ఉదాహరణగా చూపించారో మనకు తెలియనటువంటి విషయం ఏదైనా కూడా అది సోదాహరణంగా చెప్తూ ఉన్నప్పుడు బాగా అవగాహన అవుతుంది. అలాగే ఈ లోకంలో ఒక మనిషి ఎలా ప్రవర్తించాలి, ఎలా ఈ లోకంలో ఉండేటువంటి భిన్నమైనటువంటి పరిస్థితులను తట్టుకుని దాన్ని క్రీడాస్ఫూర్తితో అధిగమించాలి, అన్నిటి యందు అంతర్యామిని ఎలా దర్శించాలి, ఈ విషయాలన్నీ కూడా మన ఋషులు రచించినటువంటి గ్రంథాల్లో ఉంటాయి. కనుక స్వాధ్యాయం అనేది చాలా గొప్పది. తర్వాత సోపానాల్లో స్వాధ్యాయం కూడా వస్తుంది. అంచేత కృష్ణుడు ప్రధానంగా ఈ భగవద్గీతలో యోగం అని చెప్పింది ఏంటంటే కేవలం జీవాత్మ పరమాత్మని దర్శించడం ఒక్కటే కాకుండా ఆహార విహారాల్లోని, ప్రవర్తనలోను, మాటలోను, చేతలోను, సన్నివేశముల్లోనూ, యుక్తాయుక్తముల్లోనూ, అలాగే నిత్యానిత్యములు అంటే ఏంటి, ఏది శాశ్వతమో ఏది అశాశ్వతము దాన్నే క్షరమ అక్షరం అనేటువంటి రీతిలో భగవంతుడు చెప్తూ అనేక కక్షల్లో అనేక కోణాల్లో పరిపూర్ణంగా భగవద్గీతలో ఈ యోగ మార్గాన్ని భగవంతుడైనటువంటి యోగీశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడు నిర్వచించారు. అది తన జీవితంలో చూపించారు, దాన్ని ప్రవచించారు కూడా. ఎప్పుడైనా పరిపూర్ణంగా మానవుడికి పరిష్కారం ఒక సామాన్యుడు స్థితి నుంచి ఇంకా పరమగురు పరంపర వరకు ఎవరికైనా ఏ రోజైనా ఏదైనా పరిష్కారం లభించాలంటే దానికి తరుణోపాయమైనటువంటి ఒకే ఒక గ్రంథం భగవద్గీత. ఆ భగవద్గీతలో ఉండేటువంటి ఆ పవిత్రమైనటువంటి అంశాలని ఒక సిస్టమేటిక్గా ఎలాగా మనం సోపాన క్రమంలో నేర్చుకోవాలో, దానికి కావలసినటువంటి అర్హత ఏ రకంగా సంపాదించాలో అని తెలియజేసేటువంటిది ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి యోగ సోపానములు లేక పతంజలి అష్టాంగ యోగం. పతంజలి మహర్షి ఏం చెప్పారు ఇప్పుడు అది కూడా తెలియాలి. నిన్న మనం క్లాస్లో ఏం చెప్పుకున్నామంటే యోగం అనే దాని గురించి వేదం ఏం చెప్పింది, యోగం గురించి ఉపనిషత్తులు ఏం చెప్పాయి, యోగం గురించి పురాణాలు ఏం చెప్పాయి అంటే వ్యాస మహర్షి ఏం చెప్పారు, యోగం గురించి భగవద్గీత ఏం చెప్పింది అని చెప్పి, అట్లాగే పతంజలి మహర్షి ఏం చెప్పారంటే చిత్తవృత్తి నిరోధమే యోగం అని చెప్పారు. యోగ చిత్తవృత్తి నిరోధ అని. ఈ నిరోధం అంటే ఏంటంటే నిరోధం అని చెప్పేదాన్ని కొంతమంది విరోధం అనుకోకూడదు, నిరోధించటం. బాహ్య ప్రపంచం అనబడు అసలు చిత్తం అంటే ఏంటో తెలిస్తే చిత్తవృత్తి నిరోధం అంటే ఏంటో తెలుస్తుంది. మనం ఇవి బాహ్య ప్రపంచాన్ని ఎట్లాగా మనం దాన్ని నిర్వహించుకుంటుంటామంటే, లేకపోతే ఎట్లాగా దాంతో రాకపోకలు చేస్తూ ఉంటామంటే ఆ చిత్తం ద్వారా. ఇది మనకి జ్ఞానేంద్రియముల ద్వారా జరుగుతూ ఉంటుంది. ఒకటి శబ్దం, రెండు స్పర్శ, తర్వాత రూపం, రసం, గంధం,
చెవి ద్వారా వింటా, చర్మం ద్వారా స్పర్శని పొందుతా, కంటి ద్వారా రూపాన్ని చూస్తా, నాలుగు ద్వారా రుచిని గ్రహిస్తా, ఈ ముక్కు ద్వారా గంధాన్ని పరిమళాన్ని ఆస్వాదిస్తా. ఇవే కాకుండా మనం ఈ ప్రపంచాన్ని చూస్తున్నామంటే దేని ద్వారా ఈ ప్రపంచంలోకి మనకి రాకపోకలు జరుగుతున్నాయంటే నామరూపాది నానాత్వము. అదే ప్రతిదానికి ఇది చూడగానే ఇది బల్ల, ఇది గ్లాసు, ఇది కుర్చీ, ఈయన పలానా ఆయన, మనం పలానా చోట ఉన్నా, ఇవన్నీ మనకి దేని ద్వారా అంటే దానికి ఒక పేరు ఉంది, దానికి ఒక రూపం ఉంది, వీటి ద్వారా గ్రహిస్తున్నాం. ఇలాగా ఇన్నిటి ద్వారా గ్రహిస్తున్నటువంటి మనస్సు ఏదైతే ఉందో, ఈ మనస్సేమో ఇన్నిటి రూపంలో గ్రహిస్తోంది, పరిచయాలు ఏర్పాటు చేసుకుంటుంది, వాటి ద్వారా అది పరిగెడుతుంది కూడా. అంటే మనకు మంచి వాసన వస్తుంది అనుకోండి, అటువైపు మన మనసు అట్లాగా వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే ఒక స్పర్శను మనం కోరుకుంటూ ఉంటాం, అలాగే ఒక రూపం యందు మనం ఆకర్షింపబడుతూ ఉంటాం, లేక వికారం చెందుతూ ఉంటాం, ఒక రసాన్ని మనం పొందాలని అనుకుంటుంటాం, చాపల్యం జిహ్వ అదే ఆ టేస్ట్ని మనం బాగా కోరుకుంటూ ఉంటాం. అలాగే కొన్ని వాసనలను మనం స్వీకరించాలని అనుకుంటూ ఉంటాం. ఈ వాసన బట్టి ఇక్కడ ఇది జరుగుతోందని చెప్పగలుగుతూ ఉంటాం. సుగంధమో దుర్గంధమో ఏదోటి, ఈ నామరూపాలు ఇలాగ ఇన్నిటి ద్వారా మనల్ని మనం అంటే మన ప్రజ్ఞ ఏమవుతుందంటే బయటికి పరుగులు తీస్తూ ఉంటుంది. ఈ మనస్సు అనేటువంటిది ఇలా పరుగులు తీస్తున్నప్పుడేమో చిత్తం అనబడుతూ ఉంటుంది. ఆ పరుగులు తీస్తున్నటువంటి మనస్సు మళ్ళా ఏకత్వం చెందటాన్ని ఏమంటారంటే చిత్తవృత్తి నిరోధము అంటారు. అంటే చిత్తముచే నన్ను అనబడు స్వభావమును స్వరింపచేయుట వలన చిత్తవృత్తి నిరోధము కలుగును. ఎవరైతే ఇదంతటిని కూడా నిర్వర్తిస్తున్నాడో, మనలో ఒకడు ఉన్నాడు కదా, ఆ నేను అనేటువంటి వాడు, ఈ బయటికి పోతున్నటువంటి వాడిని అనేక నానా విధాలుగా, నానా రూపాలుగా, నానా రుచులుగా, నానా గంధాలుగా, నానా స్పర్శలుగా, నానాత్వం అంటే అనేకత్వం చెందినటువంటి ఈ చిత్తం ఏదైతే ఉందో అది దాని తాలూకా మూలము, పుట్టుక స్థానం. నీ లోపల నుంచి అలా నువ్వు అనేకత్వం చెందుతూ ఉన్నావు బయటికి. మళ్ళా నీ లోపలికి నువ్వు అంటే ఎక్కడి నుంచి అయితే ఇది పుడుతుందో దాని మూలస్థానానికి నువ్వు చేరటం అనేటువంటిది జరిగితే దాన్ని చిత్తవృత్తి నిరోధం అంటారు. అంటే అవసరం ఉంటే బయటికి రావటం, అనేకంలోకి వెళ్ళటం, అనేకంగా ఉండే వాటిలో ఉండే ఏకం ఏదైతే ఉందో ఆ ఏకమే అనేకంగా ఉంది, కానీ నిజానికి ఇది ఉన్నది ఏకమే. ఆ ఏకమేతోనే మనం మమేకమై ఉన్నాము. ఆ ఏకాన్ని మనం దర్శించాలి. ఏకం సత్ విప్ర బహుదా వదంతి ఏకమేవా అద్వితీయం బ్రహ్మ. అది ఏకమే ఉంది. అందుకోసమే రమణ మహర్షి వంటి మహాయోగులు వాళ్ళు నీలో ఎక్కడి నుంచి వస్తుంది ఇది నేనని నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఆలోచనలు వస్తున్నాయి. ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
అదే మూల కారణం ఎయ్యది ఎవ్వడు. దీనికి మూల కారణం ఏంటి? ఇదంతా ఎక్కడి జనిస్తోంది? ఎవ్వనిచే జనించు జగము ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వడు అందుయిందు పరమేశ్వరుడు ఎవడు మూల కారణం అని ఏదైతే ఉందో గజేంద్ర మోక్షంలో చెప్పినట్టుగా, అలాగా ఈ మూలం ఏంటి? నీ నుంచే అది ప్రసరిస్తోంది. నువ్వు అది దాని యందు నువ్వు ఎరుకుతో లేవు. నిద్రపోతున్నావు అనుకో, ఈ బాహ్యం యందు నువ్వు దృష్టిలో లేవు కనుక అక్కడ నువ్వేమున్నావు? నీలో నువ్వు ఉన్నావు, కానీ అప్పుడు కూడా ఒక అవస్థలో ఉన్నా ఉంటావు, ఒక్కోసారి స్వప్నావస్థలో ఉంటుంటావు. అలాగా నీలో నువ్వు ఉండటం అంటే ఈ ప్రపంచాన్ని మర్చిపోవటమా? కాదు. ప్రపంచంలో కూడా ఉంటూనే నువ్వు ఈ ప్రపంచంలో అందరిలోనే ఉంటూనే అన్నిటిలోనే ఉంటూనే నువ్వు నాలో ఉన్నప్పుడు ఎలా ఉన్నానో, ఇన్నిటిగా ఉండేటప్పుడు ఎలా ఉన్నానో, ఇన్నిటిగా నేను ఇన్ని బహువిధంగా ఎలా నర్తిస్తున్నానో వర్తిస్తున్నానో అనేటువంటి ఒకనొక క్రీడ లేక ఒక లీలని దర్శించటమే ఇక్కడ ఉండేటువంటి యోగము. అంటే నీకేమనిపించాలి? యోగి అయ్యేవాడు ఏమిటి ఆలోచన చేస్తాడంటే, ఆహా నేను ఇన్ని రూపాల్లో ఇన్ని వేషాలు ధరించి ఎంత వైభవం, ఒక్కడి ఎంత వైవిధ్యం, ఎవరితో ఇద్దరు ఒకటి కానట్టుగా వైవిధ్యం ఉంటుంది మనకి. ఇంతమంది ఇన్ని వేల మంది ఉంటాం, మనం ఈ కోట్ల మంది ఉంటాం, మనకి ఎవరి ఫింగర్ ప్రింట్స్ వాళ్ళకే ఉంటాయి, ఎవరి రూపం వాళ్ళకే ఉంటుంది. ఈ అంత వైవిధ్యంగా సృష్టిని మళ్ళా అంటే మనం ఒకటి రెండోది కానట్టుగా ఇంత వైవిధ్యంగా సృష్టించినటువంటి నానా అనేకముగా సృష్టించినటువంటి ఏదైతే ఉందో అలాంట్లో మళ్ళీ ఏకత్వం ఉంది. ఇదే ఒకటే ఇన్ని రకాలుగా అయింది అనేటువంటి దాన్ని అక్కడికి వెళ్ళి నువ్వు ఏకాగ్రత చెందితే, ఆ ఏకాగ్రత చెందే విధానం చెప్తాడు, అది టెక్నిక్ చెప్తాడు. ఆ టెక్నిక్ చెప్పడం కాదు, ఆ ఏకాగ్రత చెందటం యోగం. అదే తెలియటం కాదు, చెందటం. వంట గురించి తెలియటం వంట చేయటం కాదుగా, ఈత గురించి తెలియటం ఈత ఆడటం కాదు కదా. ఈత ఆడడం వేరు, అంటే ఈత గురించి తెలియటం వేరు. వంట చేయటం గురించి తెలియటం వేరు, వంట చేయటం వేరు. అలాగే యోగాభ్యాసం అనేటువంటిది వేరు, యోగ జీవనం అనేది వేరు. అది మాస్టర్ గారు యోగ ప్రసంగాల్లో పదే చెప్తున్నారు. ఏం చెప్పారంటే, మాస్టర్కి నువ్వు యోగం గురించి తెలుసుకో, తెలియకపోతే ఎట్లాగవుద్ది? తెలియాలి. తెలియటం వేరు, ఉండటం వేరు. అందుకోసం ఏదైతే తెలుసుకుంటున్నావో అలా ఉండటానికి నువ్వు చేసే ప్రయత్నం యోగ సాధన, అలా ఉండటం యోగ జీవనం. అది కావాలి. యోగ సాధన ఏం తెలియాలి? ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే ఏముంది? ఏం చేయాలో తెలియకపోతే, ఎలా ఉండాలో తెలియకపోతే ఎలాగో? తెలుసుకో. అందుకోసం తెలియటం కాదండి ఉండటం. అంటే ఏమిటి ఉండటం? తెలిస్తే కదా ఉండటం. అది పైగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. అది మరొక విచిత్రం. అంటే ఉండటానికి నువ్వు ప్రయత్నం చేస్తున్న కొలది, నీకు అలాంటి ఆసక్తి నీకు కలుగుతున్న కొలది, నీలో తదనుగుణమైనటువంటి రసాయనం జరుగుతుంది. అంటే ఏంటి? నీకు కావలసినటువంటి ఆ ప్రవృత్తి అటువైపు అలా తదనుగుణంగా నీకు క్రియేట్ అవుతుంది, సృష్టింపబడుతుంది. ఎలాగైతే ఆటకి ముందర ఒక ఆట ఆడేందుకు పూనిక అంటామే, అలాగే ఒక కామానికి కానీ, క్రోధానికి కానీ, లోభానికి కానీ, మోహానికి కానీ దానికి కావలసినటువంటి పూనిక
కృతనిశ్చయము, రెడీనెస్. అది ఎలాగైతే ఏర్పడుతుందో, ఎలా ఏర్పడుతుంది, అది కావాలనుకునేటప్పుడు ఏర్పడుతుంది. అలాగే నీలో యోగం కావాలని నువ్వు అనుకుంటే నీకు దానికి కావలసినటువంటి విధంగా నీకు ఆ ఉన్ముఖత్వము అనేది ఏర్పడుతుంది. అప్పుడు ఏమవుతుంది అలా చేస్తే అంటే, ఈ స్మరించుట అంటే ఈ లోపల ఈ నేను అనేటువంటిది ఎక్కడైతే ఏ కేంద్రం నుంచి అయితే ఇంత పని జరుగుతుందో నీలో, నువ్వే కేంద్రం, నీ వరకు నువ్వు కేంద్రం. అలాగే ఎవరి వరకు వాడు కేంద్రం. వాడు కేంద్రంగా ఉండి వాడి చుట్టూ మళ్ళా ఒక వృత్తం ఉంది. అదేంటంటే తాను అనేటువంటి కేంద్రం నుంచి తనది అనేటువంటిది, తనకు తెలిసినది, తాను, తన ప్రపంచము అనేటువంటి ఒక వృత్తం ఏర్పడుతుంది. ప్రతి వాడికి ఒక వృత్తం ఉంటుంది. జ్యోతిష్ ప్రకారం చెప్పాలంటే అది ఒక జాతక చక్రం అన్నమాట. తాను అనేటువంటి వాడు ఒకడు ఉంటుండగా తన చుట్టూ అనేటువంటి ఒక వృత్తం ఉంటుంది. ఆ వృత్తంలో తాను ఏర్పరచుకునేటువంటి భావాలు, తన పరిసరాలు, తనకి నచ్చినవి, దాని ఇష్టాలు ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, ఇలా బయటికి పోవటం అంటే సెంటర్ టు సర్కంఫరెన్స్, అంటే కేంద్రం నుంచి పరిధికి పోవటం ఏదైతే ఉందో, మళ్ళీ పరిధి నుంచి కేంద్రానికి రావటం. కేంద్రం నుంచి పరిధికి పోవటాన్ని ఏమంటారంటే ఎనాలిసిస్ అంటారు. పరిధి నుంచి కేంద్రానికి రావడాన్ని ఏమంటారంటే సింథసిస్ అంటారు. యోగం అంటే అట్లా సింథసిస్ అన్నమాట. అంటే ఇదంతా కూడా ఇంతగా కనిపిస్తున్నది, వింతగా కనిపిస్తున్నది, అంతగా కనిపిస్తున్నది ఏదైతే ఉందో అది నీలో నుంచే ఉంది. నువ్వు కన్ను తెరిసిన తర్వాతే బయట చీకటో వెలుతురో కనిపిస్తుంది. నువ్వు కన్ను మూసుకుని ఉన్నావు అనుకో, ఇంకేం ఉండదు, జీరో, నో కలర్, డార్క్నెస్ అంతాను. అక్కడి నుంచి నువ్వు ఎప్పుడైతే ఓపెన్ చేసావో, అంటే సృష్టి బయటికి చూడటం మొదలెట్టావో, ఇదంతా కనిపిస్తుంది. ఈ బయట ఉండేటువంటి నాటకం అంతా కూడా ముగింపు ఎప్పుడు వస్తుంది, మళ్ళీ నువ్వు కళ్ళు మూయగానే, అంటే ప్రళయం నీలోకి నువ్వు రాగానే అంతా కూడా మళ్ళీ ఈ స్టోరీ అంతా మూసుకుపోతుంది. నువ్వు ఎలాగైతే ల్యాప్టాప్ని ఇలా ఓపెన్ చేయగానే మళ్ళీ క్లోజ్ చేయగానే క్లోజ్, అట్లాగే ఈ సృష్టి కూడా ఇలా బయటికి తీయటం, లోపల మడిచేయటం, పైకి తీయటాన్ని సృష్టి అంటే దృష్టి ఉన్న చోట సృష్టి. అలాగే లేనప్పుడు మళ్ళా వెనక్కి రావటాన్ని తిరోధానం అంటారు. యోగంలో అయితే ప్రత్యాహారం అంటారు. ఇవన్నీ కూడా మళ్ళా ఈ సోపానాల కింద మనం చెప్పుకుంటాం. అప్పుడు చిత్తము కరిగి అపరిమిత ప్రజ్ఞ అయిన నాలో లీనమగును. అదే మనస్సు ఏమవుతుంది, లోపలికి వచ్చి తనలోకి వెళ్ళి లీనమైపోయి శాంతి పొందుతుంది. ఇది యోగమని పతంజలి అభిప్రాయము. బయట తిరుగుతున్నది నానా చోట తిరుగుతూ వచ్చి మళ్ళా తన గూటికి వచ్చిన పక్షిలాగా తనలో తాను ఉండటం ఏదైతే ఉందో, పక్షి ఎలాగైతే తిరిగి మళ్ళీ ఏ గూటి పక్షి ఆ గూటికి చేరుద్ది అని ఎలాగైతే మనం చెప్పుకుంటామో, అదే విధంగా బయట తిరుగుతున్నటువంటి ఎటో వెళ్ళిపోయింది మనస్సు అన్నది కదా, అలా వెళ్ళిపోయినటువంటి మనస్సు కాస్త మళ్ళీ వెనుదిరిగి వచ్చి మళ్ళీ మనకి ఉండటం, ఆ ఉండటాన్ని స్వస్థత అంటారు. అంటే బాగున్నాడంట. స్వస్థత అంటే తన యందు తానుండుట, స్వహ స్థహ.
స్వస్థత పొందుతూ ఉంటుంది. దాన్ని యోగం అని చెప్పారు. అందుకోసం ఏంటంటే యోగము ఈ చిత్తవృత్తులను నిరోధించటం. విరోధించడం అంటే ఫైట్ చేయటం. అది నేను ఆలోచించకూడదు, ఇది నేను ఆలోచించకూడదు, ఇది నా మనసులోకి రాకూడదు, ఇవన్నీ అనుకోవటం, అది విరోధించటం. ఆయన విరోధించడం అనే పదం వాళ్ళే. నిరోధించటం, వెనక్కి పీలన్నాడు. ఆ వెనక్కి పీలడానికి ఏంటంటే అంటే అడ్డుకో, వెనక్కి పీలు అన్నాడు. దాన్ని వెనక్కి పీలడం అనేది ఫైటింగ్ కాదు, అది ప్రేమతో కూడా పిలవచ్చు. నువ్వు ఇలా రా అని అనొచ్చు కదా. నిన్ను వెళ్ళిపోతున్నాను పట్టుకొని లాగి కొట్టి అవన్నీ చేయక్కర్లే. నేను కూర్చోబెట్టాలంటే ప్రేమతో కూర్చోబెట్టుకోవచ్చు. అవునా కదా? రావాయి కూర్చోవే, కాసేపు కబుర్లు చెప్పుకుందాం అని అనుకోమా మనం. అట్లాగే మనస్సు, బయటికి పోతున్నటువంటి మనస్సు, బయటికి పోతున్న ఇంద్రియాలు, ఇంద్రియాల ద్వారా మనస్సు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంద్రియాలు మాత్రం కేవలం కిటికీలు లాంటివి. ఈ మనస్సే పరిపరి విధాలు వెళ్ళిపోవటాన్ని చిత్తం అంటారు. ఆ చిత్తము అనేక, ఏ చిత్తానికి ఆ చిత్తానికి సంబంధించినటువంటి తన్మాత్రలు ఉంటాయి. అంటే ఈ ఏవైతే ఉన్నాయో ఇంద్రియాలకి, అంటే శబ్దస్పర్శ రూప రసగంధాదులు అంటామే, అవి తన్మాత్రలు అంటారు. ఈ జ్ఞానేంద్రియముల తలగా తన్మాత్రలు అవి. అలాగా బయటికి చెదిరిపోవడాన్ని చిత్తం అంటారు. అది అందుకోసం ఆ చిత్తాన్ని వెనక్కి తీసుకొని వచ్చి కూర్చోబెట్టడం, దానికి తాబేలు అంటాం. తాబేలు ఏం చేస్తుంది? బయటికి అవసరమైతే బయటకు వస్తుంది. అన్ని వైపులా పక్క 4 కాళ్ళు, ముందు శిరస్సు బయటికి తీస్తుంది. తర్వాత చుట్టూరా కాళ్ళు చూపించి తీసిన తర్వాత మళ్ళీ దాని పని అయిపోగానే మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. తనలో తను ఉంటుంది. దాని కుటస్థుడు. ఇవన్నీ కూడా భగవద్గీత చదువుకున్నటువంటి వాళ్ళకి బాగా తెలుస్తాయి. అందుకోసం మనం ఇప్పుడు మన అధ్యయనం చేసేది ఏంటంటే ఈ యోగ సోపానములు చేస్తూ, ఇంకా సార్ మరి యోగం అంటున్నారు కదా, పతంజలి ఒక్కరే యోగం చెప్పారా, ఇంకా యోగాలు ఉన్నాయా అంటే, ఇప్పటివరకు చెప్పినటువంటి వాటి కాకుండా బయట ఇంకా భగవద్గీతలో చెప్పబడని, పతంజలి కూడా చెప్పనటువంటి, స్వతంత్రంగా కొన్ని ప్రకటించబడినటువంటి యోగాలు కొన్ని ఉన్నాయి. అందులో హఠయోగం అని ఒకటి ఉంది. వాళ్ళు ఏంటంటే శరీరాన్ని ఆసనాది ప్రక్రియలతో, మీరు ఎప్పుడు ఇది బాగా ప్రచారం అయిపోయింది. యోగం అనేసరికి ఏ ఆసనాలు చెప్తారు, వాటి తాలూకు ఉపయోగాలు ఏంటి అని. ఈ పతంజలి చెప్పినటువంటి ఈ అష్టాంగ యోగం ఏదైతే ఈ సోపానాలు ఏవైతే ఉన్నాయో అవి మాకు యోగం అంటే తెలుసు అన్నట్టుగా కాసేపు చెప్పి, ప్రతి వాళ్ళు ఏం చేస్తారు, యోగం అనేసరికి ఆసనాల గురించి చెప్తారు. ఎలాగైతే హోమియోపతి చెప్పేవాళ్ళు మాకు హోమియోపతి తెలుసు అనేసి మెయాజమ్స్ గురించి చెప్తూ మళ్ళీ వాడి జోలికి పోకుండా వేరేగా హోమియోపతి ఎలా చెప్పుకుంటారో, అలాగే ప్రతి వాళ్ళు కూడా ఈ యోగా గురించి మీకు యోగా చెప్తాం అనేసరికి యోగా చెప్తారు సార్. అయితే యోగా అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఒక ఆసనంలో కూర్చోబెట్టడం, వివిధ రకములైనటువంటి ఏవైతే శరీరాన్ని కండరాలని దృఢపరిచేటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ ప్రక్రియలన్నీ చెప్తే మేము యోగా చేస్తున్నట్లు లెక్క. ప్రపంచంలో 90% వాళ్ళకి కృష్ణుడు ఏం చెప్పాడు, ఎట్లా నడుచుకోవాలి, పతంజలి ఏం చెప్పారు, ఎట్లా నడుచుకోవాలి, అది యోగం తల లక్ష్యం ఏంటి, ఇవన్నీ పట్టకుండానే కేవలం ఫిట్నెస్ కోసం చేసే ప్రక్రియలు మాత్రమే చలామణి అవుతున్నాయి యోగం పేర. మహాత్ములు పెద్ద పెద్ద మంచి మంచి సద్గురువుల తలక ఆశ్రమాల్లో ఎప్పటికప్పుడు వీటి గురించి చెప్తున్నారు.
మహనీయులు ఎవరు కూడా దీన్ని విడిచిపెట్టరు, చెప్తూ ఉంటారు. ఎంత చెప్పినా కూడా మనకేంటంటే మా బండి మేము బాగా శుభ్రంగా తయారు చేసుకుని మాకు నచ్చినట్టు మేము ప్రయాణం చేస్తాం. యోగం అంటే నీ బండి బాగా శుభ్రంగా ఉంచుకో, కానీ ప్రయాణం కూడా నేనే చెప్తానంటుంది యోగం. ప్రమాదం లేకుండా గమ్యం చేరే ప్రయాణాన్ని కూడా నేనే చెప్తానంటుంది యోగం. వీళ్ళేమంటారంటే ప్రయాణం అనేది మా ఇష్టం, కొంచెం మా బండి మాత్రం బాగా ఉండేటట్టుగా మాకేమైనా కొంచెం సులువులు చెప్పండి అని చెప్పేటువంటిది హఠయోగం అన్నమాట. హఠయోగంలో మళ్ళా ఏదో బ్రహ్మైక్యం గురించి మాట్లాడతారు, కానీ అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. శరీరమును ఆసనాది ప్రక్రియలచే దృఢతరం చేసి అందు జీవుని శాశ్వతుడిగా గుర్తించుట యోగమని ఈ హఠయోగంలో చెప్తారు. ఇంకా యోగాలు ఉన్నాయి, అది చెప్పిన తర్వాత మీకు తర్వాత క్లాసులో యమము నియమం గురించి చెప్తా. నామము శబ్దమనందల అర్థము నాదమును వానిపై మనసు లగ్నము చేయుట ఏ సర్వాంతర్యామి భావన కలిగి సాధకుడు లక్ష్యమునందు పరమావధిని కనుగొనునని మంత్రజ్ఞులు యోగులు చెప్పుచున్నారు. ఏదైనా మంచి నామం పట్టుకొని మంచి శబ్దాన్ని దాని అర్థాన్ని వాటిపైన మనస్సును లగ్నం చేసుకుంటూ ఆ సర్వాంతర్యామి తలగ భావాన్ని స్థిరపరచుకోవటం, అదే పరమావధి. అందుకోసం వాళ్ళ మంత్రం ఏం చేస్తారు, మంత్రజ్ఞులు మంత్రయోగం అంటారు. అదే వాళ్ళు ఏం చేస్తుంటారు, ఇలా మళ్ళా ఇవన్నీ చేయరు. వాళ్ళు ఒక మంత్రాన్ని పట్టుకుంటారు, ఆ మంత్రం తాలూకా అర్థాన్ని వాళ్ళు గురువు ద్వారా తెలుసుకుంటారు. దాని మీద మనసుని లగ్నం చేసుకుంటూ ఆ నామాన్ని అలాగా జపించుకుంటూ భగవంతుని యందు యోగం చెందుతూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు, ఇందాక చెప్పినట్టుగా శబ్దస్పర్శ రూప రసగంధాదులు అని చెప్పానే, అవి సరిగ్గా సమన్వయం చేస్తూ వాటిని అనుభూతితో అంతర్యామినిలో లీనమగుట. అది అంటే సౌండ్ని ఎట్లా ఉపయోగించుకోవాలి, స్పర్శని ఎలా ఉపయోగించుకోవాలి, ఏ కలర్స్ని ఉపయోగించుకోవాలి, ఏ రసాలను తీసుకోవాలి, ఎలాంటి వాసనలను స్వీకరించాలి, ఇవన్నిటిని కూడా జాగ్రత్తగా ఒక పద్ధతి ప్రకారం ఉపయోగించుకోవడం నేర్చి దాని ద్వారా అంతర్ముఖం అవడానికి ప్రయత్నం చేసే విధానం ఏదైతే ఉందో దాన్ని తాంత్రికవాదులు అది యోగం అని చెప్తారు. తంత్రాసులు ఏం చెప్తారు, ఒక మంచి ఒక రూపం లేకపోతే ఒక సింబల్, ఒక సంకేతం ఇస్తారు, దాన్ని మనం యంత్రం అంటాం. దానికి కావలసిన ఒక సౌండ్ చెప్తారు, దానికి కలర్స్ చెప్తారు, దానికి కొన్ని వాసనలు ఇస్తారు. ఇలాగ దీన్ని బట్టి ఈ మొత్తం తాలూకా ఈ సమాహారాన్ని ఉపయోగించుకుంటూ నువ్వు ఎలాగ అంతర్ముఖుడు అయ్యి నువ్వేం పొందాలని అనుకుంటున్నావో దాన్ని పొందేటువంటి ఒక టెక్నిక్ ప్రక్రియ ఏదైతే ఉందో అది చెప్తారన్నమాట. అది తాంత్రికవాదులు చెప్తారు. అలాగే పురుషుడు ప్రజ్ఞాస్వరూపుడు అని చెప్తారు. వాని ప్రకృతిని ఆశ్రయించున్న శక్తి అనియు, పురుషుడేమో ప్రజ్ఞ కాన్షియస్నెస్, ఆయన్ని ఆశ్రయించినటువంటి శక్తి ఏమో పవర్ ఏదైతే ఉందో ఈ శక్తిని పురుషుడితో సంగమింపజేయటం యోగమని, శాశ్వతానందప్రదమని శాక్తేయులు చెప్తారన్నమాట. శాక్తేయ యోగం అని ఉంది. ఇప్పుడు నేను చెప్పుకున్నది ఏంటంటే వేదంలో ఏం చెప్పబడింది, పురాణాల్లో ఏం చెప్పబడింది, ఉపనిషత్తుల్లో ఏం చెప్పబడింది, యోగం అంటే భగవద్గీతలో ఏం చెప్పబడిందో చెప్పా. ఈరోజు ఏం చెప్తున్నాను, భగవద్గీతలో ఏం చెప్పిందో చెబుతూ హఠయోగంలో ఏం చెప్పబడింది, అలాగే
మంత్రయోగం లేక నాదయోగంలో ఏం చెప్పబడింది, తాంత్రికులు ఏమని యోగం గురించి చెప్తున్నారు అని చెప్పారు. అలాగే శాక్తేయులు ఏమని యోగం చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్తున్నటువంటి అంశాలన్నీ కూడా మన మాస్టర్ గారు, మాస్టర్ గారు మాస్టర్ సివివి అనే గ్రంథంలో 11వ అధ్యాయంలో చెప్పారు. అంటే మాస్టర్ గారి తాలూకా ఉపదేశాలు ఎలా ఉంటాయంటే ఒకే అంశాన్ని అక్కడక్కడ అవన్నీ కూడా చెప్పేశారు ఆయన. మాస్టర్ గారి గ్రంథాల్లో అనేక చోట్ల ప్రాణాయామం గురించి ఉంది. పతంజలి యోగ సూత్రాలు చెప్పిన చోటే పతంజలి గురించి చెప్పలే ఆయన, చాలా చోట్ల చెప్పారు. ఇదే విషయం చాలా చోట్ల చెప్పారు. మాస్టర్ గారు ఎక్కడెక్కడ ఈ విషయం మీద వారు చెప్పున్నారో మన తెలివికి, బుద్ధికి, అవగాహనకి ఒక రకంగా చెప్పాలంటే మన ప్రాప్తి మేరకు ఏదైతే అందిందో అది మనం ఇప్పుడు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ సందర్భంలో ఈ విషయాన్ని. అంచేత శాశ్వతానందప్రదమగు యోగమనియు శాక్తేయులు చెప్తారు. ఈ శాక్తేయులు ఏం చెప్తారంటే నువ్వు శక్తి, ఈ ప్రజ్ఞాశక్తి, ఈ రెండింటి తలగా కలయిక యోగం అని చెప్తారన్నమాట. ఇక మాస్టర్ సివివి ఏం చెప్పారో చెప్పి అప్పుడు పతంజలి వీటికన్నిటికీ పతంజలి ఈ సోపానాలు నేను ఏం చెప్తానంటే ఈ సోపానాలు ఏ యోగమైనా ఇవే వర్తిస్తాయి. ఏ యోగమైనా ఇవే వర్తిస్తాయి. ఎవరికి యమనియమాలంటే ఏంటి, ఒక రకమైనటువంటి సంసిద్ధత. ఈ మెట్లు ఎక్కితే అక్కడ దర్శనం జరుగుతుంది, చాలా ప్రధానం. ఏదో తెలిసిందంటే తెలియటం వేరు, ఉండటం వేరు అని చెప్పుకున్నాగా. ముందు ఏం తెలియాలో తెలుసుకుని ఉండటానికి ప్రయత్నం చేయటంలో ఒక భాగంగా మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. మీకు నిన్నటి ఉపన్యాసంలో ఒక విషయం చెప్పా, ఇన్ని యోగాలు ఉన్నాయా అంటే మాస్టర్ గారు దీని మీద ఒక జోక్ చేస్తుండేవారు ఎప్పుడు. ఒక ఫ్యాక్టరీలో అనేక యూనియన్స్ ఉన్నాయి అని చెప్తే దాని అర్థం ఏంటంటే అక్కడ యూనిటీ లేదని. అలాగే ఇన్ని యోగాలు లేవు, ఒకటే యోగం ఉంది. కృష్ణుడు 18 రకాలుగా యోగం చెప్పాడు తప్పితే 18 యోగాలు చెప్పలే. ఒకే యోగాన్ని 18 కక్షల్లో చెప్పాడు ఆయన. అలాగే వేదాల్లో వేరేగా చెప్పలేదు, ఉపనిషత్తుల్లో వేరేగా చెప్పలేదు, పురాణాల్లో వేరేగా చెప్పలేదు. కాకపోతే ఆయా తరాల్లో, ఆయా యుగాల్లో అప్పటి ఉండేటువంటి జనానికి, వాళ్ళ దానికి అవగాహనకి ఏది బాగా అన్వయింపబడుతుందో సూటబుల్లో దాన్ని చెప్పారన్నమాట. ఇప్పుడు మనం ఉన్నటువంటి తరం కుంభయుగం అంటారు. కలియుగంలోనే ఇప్పుడు నడుస్తున్నటువంటి కాలాన్ని కుంభరాశి చైతన్యం మనలో పనిచేస్తుంటుంది. ఈ ఎక్వేరియన్ ఏజ్లో మనిషి చాలా వేగవంతంగా ఉంటుంది. వాడి తాలూకా కార్యకలాపాలన్నీ కూడా సునిశ్చితంగా ఉంటాయి, వేగవంతంగా ఉంటాయి. అంటే ఆధ్యాత్మిక జ్యోతిష్యం ప్రకారం ఈ వరుణుడి తాలూకా పరిపాలనలో మనం నడుస్తున్నప్పుడు యురేనస్ తాలూకా ఏజ్లో ఉన్నా అన్నమాట. దీని ప్రకారం మనం కానీ అన్నీ కూడా చాలా ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో జరుగుతూ ఉంటాయి. ఈ కాలంలో ఎలా ఉంటుందంటే
అన్నీ కూడా చాలా అత్యంత సులువుగా తేలిగ్గా మలచబడి ఇవ్వబడుతూ ఉంటాయి. చూడండి, పూర్వం మీకు ఎంత తేడా చెప్పాలంటే ఇప్పుడు నేను చెప్తున్నాను, జాగ్రత్తగా అవగాహన చేసుకుంటారు, అర్థమవుతుంది కూడా. ఒక యోగి బాగా తపస్సు చేసి ఈ యమనియమాదులన్నీ సాధించి అష్టసిద్ధుల్లో ఒక సిద్ధి ఏంటంటే ఎక్కడో దూరశ్రవణ, దూరదృష్టి, ఇవన్నీ అవి ఇన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మందిలో ఎంతమందికి వస్తుందో అది ఒకటికి ఇద్దరికి వస్తుంది. అలాంటిది ఈరోజు దూరశ్రవణం అనేది మనకి అందరికీ అందుబాటులోకి వచ్చిందా లేదా? యాంత్రికంగా వచ్చిందా లేదా? వచ్చింది. మనలో జరగలేదు కానీ ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి స్నేహితుడితో ఇప్పుడు మాట్లాడగలుగుతున్నావా లేదా? దూరదృశ్యం వాడితో ఆయన మనం చూద్దాం అనుకుంటే చూడగలుగుతున్నావా లేదా? చూస్తున్నావా లేదా? అంటే పూర్వం ఋషులకి ఏదైతే అందుబాటులో ఉందో అదే సౌకర్యాలు. ఎవరో పూర్వం యోగులు వాళ్ళ అంతరిక్షంలోని అలా ఎగురుతూ వెళ్ళి ఇంకో చోట కావాల్సిన చోటుకి వెళ్తున్నారు. మనం ఆకాశంలో ఎగిరి వెళ్తున్నాం, విమానాల్లో వెళ్తున్నాం లేదా? ఇదంతా కూడా ఈ వరుణగ్రహ ప్రభావం. ఎక్వేరియన్ ఏజ్లో ఇది ఎంతో కష్టంగా తపస్సు చేసి యోగం చేసి ఎంతో సాధన చేసి చెందినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ జనసామాన్యం అయిపోతున్నాయి. అంటే ఏంటి? అలాగ జనసామాన్యం అయిపోయేటువంటి ఒక క్రియలో భాగంగా ఇప్పటి తరానికి అనుగుణంగా మాస్టర్ సివివి యోగం అనేటువంటిది వచ్చింది. అది చెప్పేది. ఇది కొంచెం బాగా అర్థమవుతుందని చెప్పాను నేను. అంటే ఏంటి ఇక్కడ యోగం ఇంతవరకు ఈయన సాధనలు అంటే ఇక్కడ కూడా శబ్దశక్తి ఉపయోగపడుతుంది. ఈ ఏజ్లో శబ్దం ద్వారా కొన్ని బీజాక్షరాలను ఉచ్చరించడం ద్వారా ఈ బీజాక్షరాలు కూడా ఇంతవరకు ఎందులో ఉండేవి? సంస్కృతంలోనే ఉండేవి. ఆ బీజాక్షరాలు అంటే ఎంత ఈ యురేనస్ తాలూకా ఇదేంటంటే అంటే మనం ఊహించినటువంటి విప్లవం. అంటే మంత్రం ఇంగ్లీష్లో చెప్తే ఎంత అది విప్లవమే కదా. ఏమంటే చాలామంది సాంప్రదాయ యజ్ఞులు ఇంగ్లీష్లో మంత్రం అంటే ఒప్పుకుంటారేంటి? కానీ ఆ భాషకు కూడా మంత్రశక్తినిచ్చి అందులో బీజాక్షరాలు ఇచ్చి అవి స్మరించినంత మాత్రంలోనే నీలో వర్కౌట్ అయ్యేటట్టుగా. ఈజ్ ఇట్ పాసిబుల్ సార్ అని అడగచ్చు. అవుతుంది. ఎందుకంటే ఎందుకు అవుతుంది అంటే ఇప్పుడు కొన్ని నెంబర్స్ కొట్టిగానే నువ్వు ఫోన్ వెళ్ళట్లేదా? పాస్వర్డ్ ఇవ్వగానే అది ఓపెన్ అవ్వటం లేదా? అవుతుందా లేదా? సివివి అనేది కూడా ఒక పాస్వర్డే. అర్థమైందా? అది ఎక్వేరియన్ ఏజ్లో అది ఉదయం సాయంకాలం నువ్వెంత చేయలేవు. అంత సమయం లేదు, అంత ఓపిక లేదు, అంత శక్తి లేదు నీకు. కనుక నీలో ఈ శబ్దాలను నువ్వు కానీ ఉచ్చరించినట్లయితే నీకు తెలియకుండానే నీ లోపల నుంచి నేను ఇవన్నీ కూడా నిర్మాణం చేసుకుంటూ వస్తాను. నీకు కొన్ని ఫీచర్స్ ఉంటాయి. ఏంటంటే ఆటో అడ్జస్ట్మెంట్. మనకు ఒక టీవీ ఇచ్చాడుకోండి, మొత్తం కలరు ఇవన్నీ కూడా ఆటో అడ్జస్ట్మెంట్కి పెట్టి వదిలేస్తే అది అన్నీ చక్కబెట్టుకుంటూ వచ్చేస్తుంది. అలాగే మనకు వాషింగ్ మిషన్స్లో కూడా ఉంటుంది. అలా పెట్టేస్తే కావాల్సినట్టుగా ఉతికి ఆరబెట్టి అన్నీ చేసి ఇచ్చేస్తుంది. అలాగే సివివి అంటే నీళ్ళు అన్నీ జరిగిపోయి నీకు ఇచ్చేస్తుంది. అటువంటి యోగం ఒకటి ఉంది. అయితే అది ప్రాప్తం మేరకు అంటే ప్రస్తుతం ఇంకా చాలా ఇది అద్భుతంగా ఆ యోగం అనేది ఇక విస్తృతిలోకి వస్తుంది. దేనికైనా సరే ఈ పతంజలి యోగ సూత్రాలు అవసరం. అదే నేను చెప్పేది. దానికి కూడా అవసరం సార్, దానికి కూడా అవసరం.
వాటి గురించి నేను చెప్తున్నాను ఇప్పుడు. అంచేత ఇప్పుడు మీకు వేదకాలం నుంచి మాస్టర్ సివివి కాలం వరకు విహంగ వీక్షణంగా ఈ యోగాన్ని, అసలు యోగం అంటే ఏంటి, యోగా చేస్తున్నా అంటే ఏంటి యోగం, మీకు యమనియమాలు చెప్పేటప్పుడు ఇప్పుడు మనకి ఈ యోగాసనాలు అనేవి ఎందులోకి వస్తాయి, ఆసన అనే దాంట్లోకి రావేవి. అవి ఎందులోకి వస్తాయి, వాటి తలకి ఇంపార్టెన్స్ ఏంటి, వాటి ప్రాముఖ్యత లేదా ఉంది, అవి ఏంటి, ఆ విషయాలన్నీ కూడా చెప్తా అన్నమాట. ప్రస్తుతానికి ఏంటంటే ఒక్కసారి వీటి తలగా పేర్లు మీకు పరిచయం చేస్తా. ఈ స్టెప్స్ 8 స్టెప్స్ అన్నామే, ఈ సోపానములు. అవి ఒకటి యమము. మాస్టర్ గారు దీన్ని ఇంగ్లీష్లో ఏం చెప్పారంటే కంట్రోల్ ఓవర్ కాన్షియస్నెస్ మైండ్ అని చెప్పారు. నియమము రెండోది కంట్రోల్ ఓవర్ ద సబ్కాన్షియస్ అండ్ అన్కాన్షియస్ అని చెప్పారు. ఆసనము అంటే స్టెబిలిటీ అని చెప్పారు మూడోది. నాలుగోది ప్రాణాయామము, అది అంటే కాన్షియస్ కంట్రోల్ ఓవర్ పల్సేషన్స్. ప్రత్యాహారము తర్వాతది అంటే ఆబ్జెక్టివ్ మైండ్ నుంచి సబ్జెక్టివ్ మైండ్లోకి రావటం. ధారణ అంటే ఈ మొత్తాన్ని ఓ దగ్గరికి చేర్చుకోవటం. ధ్యానము మెడిటేషన్ అన్నమాట. సమాధి అని అండ్ ఈ 8 కూడా ఈ ప్రణాళిక ఇదొకటి. ఈ ప్రణాళిక అంతా కూడా భగవద్గీతలో చెప్పబడిందే. కాకపోతే భగవద్గీత నుంచి బయటికి తీసి ఈయన ఏం చేశారంటే ఒక పక్కాగా ఒక పద్ధతిలోకి హైలైట్ చేసుకుంటూ ఇది చెప్పారు. ఇవి మనం ఒక్కొక్క అంగాన్ని, ఈ అష్టాంగాన్ని వివరించుకుంటూ అసలు ఆ అంగాన్ని మనం ప్రాక్టీస్ చేస్తే మనకేంటి లాభం. ప్రతిదీ కూడా ఇప్పుడున్నటువంటి మన మనసు ఏంటంటే అయితే నాకు ఇటట అని, అయితే మనకేంటో రేపు మనం చెప్పుకునేటువంటి క్లాస్లో చెప్పుకుందాం. అయితే మనం కొంచెం ఈ 2-3 నిమిషాల్లో దీన్ని ముగించే ముందర ఒక పర్యావలోకనంగా కొన్ని విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. యోగం అనేది ఒక జీవిత వైఖరి. అది యోగా 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 అంటే ఏంటి, ఇట్ ఈజ్ అన్ యాటిట్యూడ్ నాట్ అన్ అచీవ్మెంట్ అని చెప్పారు. ఇట్ ఈజ్ అన్ యాటిట్యూడ్ నాట్ అన్ అచీవ్మెంట్ అన్నారు. శరీరంలో ఏ భాగానికైనా అస్తిత్వం ఉంటే దానికి మృత్యు అంటారు. దాన్ని వేరేగా గమనించటం. వ్యాధి అంటాం. అది లేని స్థితి సాధించి పెట్టడమే యోగాభ్యాసము. మనకి పరమావధి ఏంటంటే యోగా జీవితమే పరమావధి, యోగాభ్యాసం కాదు. రోజు ప్రాక్టీస్ చేసుకోవడం కాదు. చాలామంది ఏంటంటే ఏంటి పరమావధి అని రోజు బండి తుడుచుకోవటం,
దానికేమో గాలి ఉందో లేదో చూసుకోవటం, దానికి ఆయిల్ అది ఆయిల్ మెయింటెనెన్స్ అది చేసుకోవటం, అదే బండి కొనుక్కోవడానికి పరమావధి కాదు కదా. దాంతో ప్రయాణం చేయటం పరమావధి కదా. అలాగే రోజు నేను ఎంతసేపు ప్రాణాయామం చేశానండి, నేనేమో ఇన్ని ఆసనాలు వేసానండి అని కాదు. నువ్వు బయట ప్రపంచంతో బయట వ్యక్తులతో ఏ రకంగా ప్రవర్తిస్తున్నావు, ఈ సృష్టి యందు నువ్వు ఏ దృష్టితో ఈ సృష్టిని చూస్తున్నావు, నీ దృష్టిలో ఇన్నిటిలో ఉండే ఏకాన్ని చూస్తున్నావా, ఇన్నిటిలో అనేకాన్ని చూస్తున్నావా, ఇందరిలో ఉండేటువంటి అంతర్యామితో ఉంటున్నావా? ఇందరిలో ఉండే అంతర్యామి ఒకటే అని నీకు ఎప్పుడైతే తెలిసిందో నీకు శత్రుత్వం ఉండదు, భేదం ఉండదు. అప్పుడు నీ జీవితం క్రీడగా ఉంటుంది. అది యోగ పరమావధి. అందుకోసం అలాంటి ఆ మనస్తత్వాన్ని చేసుకోవాలి. ఏంటి ఆ మాస్టర్ గారు ఇంకో చోట భారతీయ పరిశిష్యులు అనుకుంటా, ఆలోచించుట యోగము, ఆచరించుట యోగం అని చెప్పారు. దాని గురించి అలా చేద్దాం, ఇలా చేద్దాం, ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఇలా ఊరకనే మేనమేషాలు లెక్క పెట్టుకుంటూ కూర్చునే కన్నా నీకు తెలిసిన మంచి విషయాన్ని రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే తెలియని మంచి విషయాలు నీకు తెలుస్తుంటాయి. ముందు తెలిసిన మంచి విషయాన్ని ఎక్కువ తెలుసుకోవటంలో నువ్వు ఏ ప్రయోజనం లేదు. తెలుసుకుంటున్న మంచి విషయం, ఉదయాన్నే లేవటం అనేది ఒక మంచి విషయం, ప్రాక్టీస్ చేయి. అర్థమైందా? అలాగే ప్రార్థన చేసుకోవటం ఒక మంచి విషయం, రోజు ప్రేయర్ చేయి. దాని మీద ఎంత నువ్వు ఇంట్రెస్ట్ చూపిస్తున్నావో నా బట్టి నువ్వు ఎంత ముందుకు పోవాలని ఉంటుంది. అందుకోసం ఎన్ని తెలుసు అనేది కాదు, నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎలా ఉన్నావు అనే దాన్ని బట్టి యోగం ఉంటుంది. ఇవన్నీ యోగంలో భాగాలే. యోగం అంటే ఎప్పుడు ఏదో దేవుడి గదిలో చేసేదో, లేకపోతే యోగా స్కూల్లో చేసేదో, లేకపోతే రోజుకి ఒక గంట చేసేదో మాత్రం కాదు. అది యోగా ప్రాక్టీస్ అంటే గంట గడియ. నేను రోజు యోగా చేస్తున్నానంటే ఎంతసేపు చేస్తానంటే గంట చేస్తాను. గంట చేసేది కాదు యోగా. యోగంలో జీవించడం యోగా, కానీ గంట చేయడం, పావు గంట చేయడం ఉండదు. దానికి ఉండటమే ఉంటుంది, యోగంగానే ఉంటుంది. వాడు ఆఫీసులో ఉన్న యోగిగానే ఉంటాడు, ఇంట్లో ఉన్న యోగిగానే ఉంటాడు, ఆటలో క్రీడా మైదానంలోనే యోగిగానే ఉంటాడు, చదివినా యోగిగానే ఉంటాడు, చెప్పినా యోగిగానే ఉంటాడు. ఎప్పుడు కూడా వాడికి యోగం అనేది స్వభావంగా ఉంటుంది అని మనం ఈరోజు పాఠాన్ని ముగించుకుందాం. మళ్ళీ రేపు ఒక్కొక్క అంగం గురించి పరిచయం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీసాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.